నమస్కారం. ఈరోజు వార్తలు. గుత్తి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ రిజిస్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ అలీ మాట్లాడుతూ స్టాంప్ టెండర్లకు స్టాంపులు ఇవ్వలేదని తమ మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, అయితే స్టాంప్ టెండర్లకు స్టాంపులు ఇవ్వడంలో కొంత సమయం తీసుకున్నామని, సాంకేతిక లోపం కారణంగా ఆన్లైన్లో సాంకేతిక లోపం కారణంగా స్టాంప్ వెండర్లకు స్టాంపులు ఇవ్వడంలో కొద్దిగా ఆలస్యమైంది. అంతే తప్ప నుంచి స్టాంప్ వెండర్లకు స్టాంపులు ఇవ్వలేదని తన మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవని వారు సోమవారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. సమస్యలు ఇటీవల ఉత్పన్నమవుతున్నాయి. అందులో రామసుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి ఒకటిది, కృష్ణ అనే వ్యక్తిది మరొకటిది. ఈ రామసుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి 18,000 చిల్లరగా 2 బిట్టుగా ఆయన నాకు స్టాంపులు కావాలని చెప్పి గత నెల 5వ తారీఖు నాడు మరి డిపాజిట్ చేయడం జరిగింది. అది ఇప్పటి వరకు మీరు క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా కృష్ణారెడ్డి ఏదైనా స్టాంపులు కొనాలంటే మీ ఈవెన్ సామాన్య ప్రజలు కూడా మీకు స్టాంపు కావాలంటే మీరు స్టాంప్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా, మా ఆఫీస్ దగ్గరికి వచ్చినా మీ ఆధార్ కార్డు ఇచ్చి, మీ ఆధార్ కార్డు నుంచి ఓటీపీ వచ్చిన తర్వాత మేము స్టాంపులు ఇచ్చే అవకాశం ఉంది సార్. ఆన్లైన్ కనుక యథావిధిగా సాగితే మీ స్టాంపు రావడానికి అరగంట పట్టే అవకాశం ఉంది సార్. మేము స్టాంప్ వెండర్లకు స్టాంప్స్ ఇవ్వాలంటే వాళ్ళు మాకు చలాన్ రూపంలో డబ్బులు కట్టాలి. యాక్చువల్గా ఆయన నవంబర్ 5వ తారీఖు డబ్బులు అయితే కట్టిన ఆ స్టాంప్ వెండర్ దాంట్లోకి వెళ్లకుండా కామన్ పబ్లిక్లో ఉన్న సిటిజన్లోకి వెళ్ళిపోయింది డబ్బులు. సిటిజన్లో వెళ్ళిపోవడం వల్ల మేము ఐజీఆప్స్కి ఇన్ఫార్మ్ చేసాం. సార్ ఈ స్టాంప్ వెండర్కి డబ్బులు సిటిజన్లోకి వెళ్ళినాయి, దీన్ని రెక్టిఫై చేసి స్టాంప్ వెండర్ దాంట్లో వేయమని చెప్పి. ఎందుకంటే స్టాంప్ వెండర్లో ఉన్న కరెక్ట్గా జమ అవుతూనే మేము ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. 5 days బ్యాక్ ఐజీఆప్స్లో దాన్ని క్లియర్ చేసేసి స్టాంప్ వెండర్లకు జమ చేసినారు. అది జమ అయిన వెంటనే నెక్స్ట్ డేనే మేము సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసి, అయ్యా మీ స్టాంప్స్ తీసుకొని వెళ్ళండి, మీరు రెక్టిఫై అని చెప్పినాం. ఆయన చెప్తే మా సీనియర్ గారు ఫోన్ చేసినారు, మంజునాథ్ గారు. ఆయన ఏమన్నాడు, నా స్టాంపులు పక్కన పెట్టు, నాకు 1 month మీరు తిప్పుకొని అన్నెసరిగా మీరు నాకు సిటిజన్ అని అది అని ఇది అని చెప్పి తొక్కలో నాకు చెప్పేసి నాకు నన్ను గబ్బులెత్తినారు, నన్ను అవమానపరిచాను మీరు అంటూ ఏం చేశాడంటే ఆయన, నేను స్టాంపులు తీసుకొని పోను, నా స్టాంపులు పక్కన పెట్టేస్తే మీ ఇచ్చిన వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు మీరు అన్నాడు. సరే అని చెప్పి ఏమన్నాడు, ఆల్రెడీ స్టాంప్స్ వాళ్ళవి కరెక్ట్గా స్టాంప్ దాంట్లో పడినాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ స్టాంప్స్ అన్నీ అమ్ముకోగా వాళ్ళ దగ్గర స్టాంప్స్ స్టాక్ లేదు కాబట్టి మళ్ళీ సెకండ్ టైం మేము ఇవ్వాల్సి వచ్చింది. మీరు స్టార్ట్ చేయండి తీసుకొని పోయి, మీ స్టాంప్స్ అన్నీ మీరు సేల్ చేసిన తర్వాత మళ్ళీ అంటే మేము ఇస్తామని చెప్పినాను. ఆయన అది పక్కన పెట్టేసి నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి, కాదయా నువ్వు తమా చేస్తున్నావు, నాకేమన్నా నన్ను 1 month తిప్పుకొని నువ్వు స్టాంప్స్ ఇవ్వకుండా నువ్వు నా సతాయిస్తున్నావు అంటే, బాబు నీ స్టాంప్ క్లియర్ అయిపోయింది, ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్పిన. నేను మార్నింగ్ విలేకరులను పిలుచుకొస్తా, ఏసీ వాళ్ళని పిలుచుకొస్తా, నువ్వు అవినీతి పరునివి, నువ్వు ఎట్లా పని చేసుకుంటూ చూసుకుంటా అని నాకు ఆయన ఫోన్లో దబాయించినాడు సార్. ఆయన అది నీ ఇష్టం బాబు, మా వరకైతే ఏమి, నువ్వు స్టాంప్ పెట్టరు, నేను సబ్ రిజిస్టర్ని, నువ్వు డబ్బులు కట్టినావు, నీ ప్రాబ్లం రెక్టిఫై అయింది, తీసుకుని పోమని చెప్పినాం సార్. ఇది జరిగింది. మరి కృష్ణారెడ్డిది ఏం సార్? కోర్టుకు నేను కూడా డెఫర్మేషన్ షూట్ వేస్తాను. సబ్ రిజిస్టర్ మీద అతను పోవడానికి లేదు. అతను స్టాంప్ పెండర్ అతను నేను వచ్చినప్పటి నుంచి అతని స్టాంప్ పెండర్ బుక్స్లో నా సంతకం కానీ నాకు బుక్సే సబ్మిట్ చేయలేను. ప్రతి వారము స్టాంపులు ఉన్నా లేకపోయినా సబ్ రిజిస్టర్కి వచ్చి సంతకాలు పెట్టుకుని పోవాలా అన్నా, నేను స్టాంప్ పెండర్ను, నేను లైవ్లో ఉన్నాను అని చెప్పి నాకు రెస్పెక్ట్గా వచ్చి చేసుకోవాలా. అతను ఇంతవరకు నేను వచ్చి 2 months అయినా కూడా నా దగ్గరికి బుక్స్ తీసుకొని రాలేదు అతను. పైగా నా మీద అతని కోర్టుకు పోయేది, అసలు నేనే అతని మీద కోర్టు పోతా. నేను ఆల్రెడీ డిఆర్ గారికి రిపోర్ట్ చేసి ఉన్నా. అతను లైసెన్స్ ఉంటుందో లేదో డౌట్ ఉంది. ఎందుకంటే అతను నా దగ్గర ఒక చిరు ఎంప్లాయీ, అతను నాతో రెస్పెక్ట్గా వచ్చి నేను రెస్పెక్ట్గా అతను చెప్పినప్పుడు అతను రెస్పెక్ట్ తీసుకుని పోయి ఇంకా నన్ను రెక్టివ్ చేసుకుని అతను బిజినెస్ అతను కొనసాగించుకోవాలి. కానీ అతను నా మీద కోర్టు పోయేది, నేనే అతను తిట్టినానా, లేకపోతే నేను అతను కొట్టినానా, లేకపోతే అతను నాకు శత్రువా అతను కోర్టు పోవడానికి నాకే మంచిది, అతనికే ప్రాబ్లం.